నమస్తే. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ అంతా కూడా 665 పేజీల రిపోర్టుని రాష్ట్ర సర్కార్కు అందించింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ముఖ్యంగా కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామంటూ మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం. సో వీటన్నిటి పట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి తీరు కనబడతా ఉన్నది. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఇరికించేటువంటి ప్రయత్నం, కేసీఆర్ పేరును బదనం చేసేందుకు ఇలా రేవంత్ రెడ్డి అండ్ మోదీ ఆడుతున్నటువంటి డ్రామా అంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలైనటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇదే సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతోపాటు కవిత సైతం కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కాళేశ్వరం దొంగలు సంతోష్ రావు, హరీష్ రావు అని చెప్పేసి నిన్న ఒక బాంబు పేల్చడం జరిగింది. వీటన్నిటి పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతూ ఉంది? సో వీటన్నిటి పట్ల బీజేపీ పార్టీ జేబు సంస్థలు అని చెప్పేసి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే, మరొక పక్కన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి. అట్లాంటిది సిబిఐకి ఎందుకు ఈ సంబంధించినటువంటి కేసు అప్పగించినట్టు? సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు మనతో ఉన్నారు. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు నమస్తే. మొదటి క్వశ్చన్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు సైతం సో సిబిఐకి అప్పగించడం పట్ల వాళ్ళంతా కూడా గుర్రుగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఆ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్కి సంబంధించినటువంటి ఆ పేపర్స్ అన్ని కూడా చింపేసి డస్ట్బిన్లో పడేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా బీజేపీ పార్టీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలను బీజేపీ పార్టీ నేతగా మీరు ఏ విధంగా చూస్తారు? జై శ్రీరామ్. మొదటగా గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటి మీద సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అవినీతి జరిగింది, అవినీతి ఇక్కడ తెలంగాణలో కాదు, మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తే ఖచ్చితంగా నిజ నిర్ధారణ అవుతుందని చెప్పినటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మేము నిజంగానే తప్పే చేయలేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ అవకతవకలు జరగలేదని చెప్పిన మీరు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత ఈరోజు మీ కార్యకర్తలని రోడ్ పైకి పంపించేసి ధర్నాలు చేయడం జరుగుతుంది. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని చెప్పేసి మీరే అంటారు. ఈరోజు ఒక రకమైన భయాందోళనలకు గురి చేయడానికి మీ కార్యకర్తలను రోడ్ పైకి పంపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగిందని చెప్పకనే ఈరోజు కేసీఆర్ గారి కూతురు కవిత గారు చెప్పింది. ఈరోజు హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి భాగం ఉన్నది, మా నాన్నకి ఎలాంటి భాగం లేదని మీరు చెప్తున్నారు. మరి ఇక్కడనే మీద తెలుస్తున్నది కదా, హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. మరి ముఖ్యమంత్రికి ఎందుకు లేకుంటుందని చెప్పేసి మేము అంటున్నాం. ముఖ్యమంత్రికి తెలియకుండానే హరీష్ రావు గారు, సంతోషరావు గారికి భాగం ఉన్నదా? ఇదంతా కూడా కంపల్సరిగా 100% కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి గారు 20 నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. దీనికి 20 నెలలు మీరు ఓపిక పట్టుకోవడం, మళ్ళీ మీకు బీజేపీ బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం మనకు తెలియదు. కానీ ఈ రోజు కానీ ఇచ్చినందుకు కనీసం తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి గారికి మంచి నిర్ణయం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ సంతోషిస్తున్నది. సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ పదే చెప్తా ఉన్నారు, ఈడీని, సిబిఐని, ఐటీని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది, ఒక జేబు సంస్థలుగా మారిపోయినాయి అని చెప్పేసి కూడా ఒక పక్కన వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు సైతం కూడా ఇదే విషయాన్ని, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని కూడా పదే నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి దొరికినటువంటి వీళ్ళు దొంగలు ఆల్మోస్ట్ దొరికినట్టువే. కానీ ఈ రోజు సిబిఐకి అప్పగించడం పట్ల ఏంటి కుట్రకోణం ఉంది? బీజేపీ పార్టీతో రేవంత్ రెడ్డి ములాఖాత్ అయింది అన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు ఏదైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎటైనా మాట్లాడడానికే రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా జేబు సంస్థలని మాట్లాడుతున్నారు. ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ మీద నమ్మకంగా ఉంచి పారదర్శకంగా ఒక సిబిఐఏ ఈ నిజ నిర్ధారణ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఈరోజు సిబిఐ అంటే ఒక గవర్నమెంట్ సంస్థ మీద నమ్మకం ఉంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి రాహుల్ గాంధీ గారు కనీసం మీరు మా తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను చూసి మీరు నేర్చుకోవాలి. మీకు ఏది పడితే ఏది నోటుకొచ్చినట్టుగా మాట్లాడుకుంటూ
అంటే మీరు తప్పైతే వాళ్ళది ఒప్పైతే మాదన్నట్టుగా చేస్తున్నారు. మరి గతంలో మీరు కూడా 50 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. మరి సిబిఐని మీరు కూడా జేబు సంస్థలుగా భావించిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలుగా ఉంటే జేబు సంస్థలుగా అంటున్నారు. మరి 50 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మేము కూడా అదే మాట అన్నామా? కానీ సిబిఐకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ విధి విధానంలో నిమగ్నమయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకు కఠినంగా శిక్షలు ఇచ్చే విధంగా సిబిఐ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. సో కవిత వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? కొత్తగా హరీష్ రావు పేరును అంటే మొన్నటి వరకేమో వాళ్ళ అన్నతోంటే కొంత గొడవ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ కేసును సిబిఐకి అప్పగించిన మరుక్షణమే కవిత ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసింది. ముఖ్యంగా హరీష్ రావుని సంతోష్ రావు పేర్లు తీసుకురావడం. సో ఏమనుకోవచ్చు దీన్ని? కవిత గారు లిక్కర్ స్కామ్ లోనే పీకల లోపలికి కూరుకొని పోయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితులలో ఉన్నది. ఈ రోజు మీరు అంటే మీ తండ్రి ఒక్కడే శుద్ధపప్పు, యువతలు ఉన్న వాళ్ళు అంతా అవినీతి పరులు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఎందుకు సంతోష్ రావు గారి పేరు, హరీష్ రావు గారి పేరు చెప్పలేకపోయినావు? ఈ రోజు సిబిఐకి నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించిన ఎంబడే వీళ్ళిద్దరు పేర్లు చెప్పినావు. అంటే దీన్ని బట్టి చూస్తే మీ తండ్రి యొక్క కేసీఆర్ గారి పాత్ర 100% ఇందులో అవినీతి భాగవతంలో ఉన్నది. మీరు ఎంత చెప్పుకున్నా కవితమ్మా, మీ నాన్న నీకు నువ్వు చెప్తున్నావు, నిన్న కూడా మాట్లాడుతున్నావు, నా పెళ్ళప్పుడు ఏమి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. మరి నిన్ననే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2,28,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ఆస్తులు అని చెప్పేసి నిన్ననే పేపర్లో చూసినాం. మరి ఈ 2,25,000 కోట్ల రూపాయలు ఎట్లకెళ్ళి సంపాదించిండు? నీ ఒక ఆడపడుచు పెళ్లి చేయలేనటువంటి వ్యక్తి ఈ రోజు అంత డబ్బు సంపాదించిండంటే బికాస్ ఆఫ్ ఇట్లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించుకున్నది వాస్తవమే అని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ రోజు వద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారో సిబిఐకి, దానికి మీరే జనాలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, ఈరోజు పార్టీ మాకు అవసరం లేదు, మా నాన్ననే ముఖ్యమని మాట్లాడుతున్నదమే. అంటే పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అవుతారు, పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ద్వారా మీరు పదవులు తెచ్చుకుంటారు, మినిస్టర్లు అవుతారు. ఈరోజు పార్టీ కార్యకర్తలతోనో పార్టీకి సంబంధం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మేము తుంగలో దొక్కుతాం, కానీ మా నాన్న మాత్రం మేము రక్షించుకుంటామని చెప్పడము ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి కవిత కుటుంబాన్ని ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టించుకోకుండా ఉంటే మీకు కూడా బాగుంటుందని చెప్పేసి కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో కవిత వ్యాఖ్యల వెనుక ప్రధానంగా ఆమె ఈ విధంగా మాట్లాడుతుందంటే ఆ వ్యాఖ్యల వెనుక బీజేపీ పార్టీ నేతల యొక్క హస్తం ఉంది. సో బీజేపీ పార్టీలో కవిత చేరడానికి సంసిద్ధమైతా ఉన్నది. అందుకని చెప్పేసి పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి బీజేపీ పార్టీలో చేరేందుకు ఆమె అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుందని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. సో ఆమె రాకని బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? మేము ముందుగా మీరు బీజేపీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మేమంటున్నాము రేవంత్ రెడ్డి గారి వల్లనే కవిత గారి రకంగా మాట్లాడుతుందని మేము చెప్తున్నాం. ఆయన హస్తం ఉంది కాబట్టే 2 సంవత్సరాల నుంచి ఎవరినో ఒకరిని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా చెప్పేయాలని చెప్పేసి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ స్కాములు లేని పార్టీ, మేము అవినీతి రహితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేసినటువంటి గన్నుడు మన నరేంద్ర మోడీ గారు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఈరోజు స్కామ్ల లోపల పూర్తిగా కూరుకుపోయినటువంటి వ్యక్తులను ఆహ్వానం పలకము, అది జరగదు. ఎక్కడి పరిస్థితి లోపల కవిత గారు భారతీయ జనతా పార్టీ లోపలికి రారు, ఇది వాస్తవము. అది అంతా కూడా మా అధిష్టానం చూసుకుంటుంది. అని వాళ్ళు ఈరోజు లిక్కర్ స్కామ్లో కూర్చుకున్నావు, నువ్వు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేయకపోతేవి, నీవు ఇక్కడ లిక్కర్ లోపల నీకు ఎలాంటి అనుభవం లేకుండా ఈరోజు ఢిల్లీ లోపల లిక్కర్ స్కామ్లో కూరుకొని పోయి నిన్ను భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నదనడం ఇది చాలా హాస్యాస్పదము. మేము భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా నిక్కచ్చిగా ఎవరైతే ప్రజాభిమానం ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నాం, కానీ ఇట్లాంటి కుంభకోణాలు ఉన్న వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల లోపల ఆహ్వానం పలకదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సో గతంలో చాలా మంది మిగతా మీకు ఆపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా సో ఈడీ కానీ మిగతా సిబిఐ కానీ ఇటువంటి కేసులు ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ బీజేపీ పార్టీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా వాషింగ్ పౌడర్ నిర్మలాగా సో వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా బీజేపీ పార్టీ మాఫీ చేసింది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించిన కాళేశ్వరం కేసు కూడా రేపు జరిగేది కూడా ఇదే
కేసీఆర్ పైన ఏం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశమే లేదు. కేవలం బీజేపీ పార్టీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం మాత్రమే ఒక ప్రయత్నం చేస్తుంది తప్పించి దీంట్లో ఎవరిని కూడా దోషులుగా తేలితే ఎవరిని కూడా జైలుకు పంపించేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తాం. దీనికి దీనికి మీకు ఒక్కటి చెప్తున్నా అనిల్ గారు, కాలమే సమాధానం చెప్తుంది. మేము ఇప్పుడు దోషులని తర్వాత స్కామ్లో ఉన్న వాళ్ళను మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి గత కొన్ని రోజులుగా మేము వీళ్ళను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిందే మేము, వాళ్లకు శిక్ష పడాలని స్టార్టింగ్ నుంచి మేము మొత్తుకుంటున్నాం ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. అట్లాంటి అవినీతి వాళ్ళని తీసుకొని మళ్ళీ మేము వాళ్ళకు మద్దతు ఇస్తుందనడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఈరోజు గత 11 సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఒక్క రూపాయి కూడా స్కామ్ జరిగినట్టుగా ఎక్కడైనా మీకు మీ వార్తలలో చూసిండ్రా మీరు? నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే పాలనను నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి నాయకులని ఎక్కడొచ్చినా కూడా వాళ్ళు ప్రక్షాళన చేసుకొని రావాల్సిందే తప్ప మేము మాత్రం ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి మేము వంతు పాడము. వాళ్ళు ఏదైతే తప్పు చేస్తే పనిష్మెంట్ అది మా వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అది శిక్ష అనుభవించి తీరాల్సిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాదిశ నాయకత్వం చెప్తుంది. సో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అన్నటువంటి అంశం కూడా ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సో రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీ మెర్జ్ తోటి ఎలక్షన్ కు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కవిత సైతం కూడా కొన్ని ఆరోపణలు గతంలో చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి చాలా ట్రై చేసిండ్రు అని చెప్పేసి కూడా ఆమె జైల్లో ఉండి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో రేపు జరిగేది ఇదేనా? ఈ రెండు పార్టీలు కూడా మెర్జ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ సింగిల్ గానే మొన్న పార్లమెంటు ఎలక్షన్లకు వెళ్ళి 50% అంటే మనం 8 సీట్లకు పైగా ఏకైక బీజేపీ గెలిచింది. అప్పుడే మేము వాళ్ళతో మేము పొత్తు పెట్టుకుని వాళ్ళము. లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఎట్లా పెట్టుకుంటాము? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో ఈరోజు యువతంతా ముందుకు వెళ్ళుకుంటూ ఒక్క భారతీయ జనతా పార్టీకే ఓటేసే విధంగా ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లోపల బీజేపీకి మాత్రమే ఓటేసే విధంగా ఉన్నది. ఈ పరిస్థితులలో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నన్నా మాట్లాడుకుంటారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ చేతులు ఏమి లేదు, ఏదో ఒక పార్టీ అండ చూసుకొని మేము ఏదో బతకాలనుకుంటున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ని విలీనం చేసుకోదు. మేము బీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించము. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం విఘ్నత లేకుండా ముఖ్యమంత్రి గారు పోయి చేసే పరిస్థితులు లేనటువంటి కేసీఆర్ గారిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ విశ్వసించి దగ్గర తీసుకుంటుంది? అందుకని భారతీయ జనతా పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది. సింగిల్గానే రేపు యావత్ తెలంగాణ లోపల మెజార్టీ స్థానాలు, అది వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఈ మున్సిపాలిటీలు కావచ్చు, సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీలు గెలిచి హస్తగతం చేసుకోబోతున్నది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గెలవబోతున్న తెలంగాణ. కానీ బీఆర్ఎస్ మాత్రం మేము భారతీయ జనతా పార్టీలో విలీనం కావడం అన్నది కళ, అది మేము చేసుకోము. ఇది మా అధినాయకత్వం చెప్తుంది, మేము కూడా చెప్తున్నాం. అట్లాంటి స్కామ్లు ఉన్న వాళ్ళని భారతీయ జనతా పార్టీ దరి చేరనీయదు. సో కేసీఆర్ని కానీ మరో పక్కన హరీష్ రావును కానీ ఈ కేసులో ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ కేసులో ఒకవేళ కనుక ఎవరిని అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకోపోయినట్టు ఉంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే తాను ముక్కలుగా భావించవచ్చా? ఒకవేళ మీరు అన్నదానికి పట్టిస్తే, ఎందుకంటే పారదర్శకంగా మేము విచారణ చెప్పమని చెప్తాం. మా బీజేపీ వాళ్ళు అయినా ఎవరమైనా కానీ అది ఇండిపెండెంట్, సిబిఐ అన్నది ఒక ఇండిపెండెంట్ సంస్థ, అది గవర్నమెంట్ సంస్థ. కాబట్టి నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఏవైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టొచ్చు, ఇంకేదైనా కానీ కడితే దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ పోయి దాన్ని తప్పుదో పట్టిస్తే దీనికి గుణపాఠంగా చేసే విధంగా సిబిఐ చెప్పాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా, మా అధినాయకత్వం కూడా తెలియజేస్తుంది. ఈరోజు మా ఎంపీలు కావచ్చు, మా మినిస్టర్లు కావచ్చు, మా నాయకులు కావచ్చు పదే సిబిఐకి ఇవ్వమని చెప్తుంది. అట్లాంటప్పుడు మళ్ళీ మేము వాళ్ళకు ఏదో వచ్చింది కదా, వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వదిలేయడం అంటూ ఉండదు. అంటే మా దగ్గరికి వస్తే ఒకలాగా, మీ దగ్గరికి వస్తే ఒకలాగా ఉండదు. భారతీయ జనతా పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంటుంది. తప్పు చేసిన వానికి శిక్ష విధించాల్సిందే. శిక్ష
ఎవరైనా సరే ఒకటే ఉండాలి, చట్టం తన పని తను చేసుకుపోవాలన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. సో ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రాహుల్ గాంధీ పదే పదే బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రచారంలో భాగంగా ఆయన విపరీతమైనటువంటి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఓట్ చోరీ ద్వారానే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో అన్నటువంటి భావన కూడా వ్యక్తపరుస్తూ కొన్ని సాక్ష్యాలను కూడా ముందర పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం, దీనిపైన మీరు ఏం సమాధానం చెప్తారు? మరొక పక్కన మొన్న మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా కరీంనగర్ సంబంధించినటువంటి పాదయాత్ర ఇదే అంశాన్ని కూడా తెరలేపడం జరిగింది. బండి సంజయ్ గాని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు గెలవడానికి ప్రధానంగా తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగిందని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏ సబ్జెక్టు లేకుండా ఏదో ఒకటి తీసుకోవాలి, దానిపైన ఏదో చెప్పాలి, తన కింద ఉన్నటువంటి అనుచర గణం అంతా అలిగేషన్ చేయడము వాళ్ళకు పరిపాటి అయిపోయింది. 10 సంవత్సరాలుగా అధికార పార్టీలో లేరు, ఏదో ఒకటి అలిగేషన్ చేయడమే చూస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓటుకు చోరీ అని మాట్లాడుతున్నారు. ఆయన నిలబడ్డటువంటి 2 స్థానాలలో 3 లక్షలకు పైగా మెజార్టీతోనే గెలిచినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఓటుకు చోరీ అయితే మీరు 2 స్థానాలలో మీరు గెలిచేవాళ్ళ? ఒకవేళ తెలంగాణని ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 17 ఎంపీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేది కదా. ఒకవేళ ఓటుకు చోరీ అవుతే ఈరోజు 8 సీట్లు మీరు ఎట్లా గెలుస్తున్నారు? ఎంఐఎం 1 సీట్ ఎట్లా గెలుస్తున్నది? అదేవిధంగా మన యావత్ భారతావని లోపల పార్లమెంటులో 543 సీట్లున్న మన పార్లమెంటులో అత్యధిక మెజార్టీతోనే గెలిచింది నల్గొండ నియోజకవర్గం నుంచి 5,50,000 మెజార్టీతోనే గెలిచింది. మరి నల్గొండ లోపల ఓటుకు చోరీ ఉంటే అంత మెజార్టీ మేము రానిచ్చే వాళ్ళమా? నెక్స్ట్, ఈరోజు అయోధ్య నిర్మాణము భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిండ్రు. మరి అయోధ్యలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. మరి మేము ఓటుకు చోరీ చేసినట్టుకుంటే అయోధ్యలో మేము ఓడిపోయే వాళ్ళమా? ఈరోజు మేము గతంలో 303 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు 240 సీట్లు వచ్చినాయి. మేము ప్రజాభిమానాన్ని మేము గౌరవిస్తున్నాము. మరి 49 సీట్లు వచ్చిన వాళ్ళు మీరు 99 సీట్లకు ఎట్లా పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. మీరు ఓటుకు చోరీ చేసినట్టు వాళ్ళం నిజంగానే అవుతే మీరు ఏ రకంగా ఈరోజు 99 సీట్లకు మీరు వెళ్ళగలుగుతుంటారు? 303 సీట్ల నుంచి 240 సీట్లకు మేము ఏ రకంగా తగ్గిపోతుంటే? ఓటుకు చోరీ అన్నది మేము చెయ్యలేదు, అది మేము చెయ్యము. మేము ఎలక్షన్ కమిషన్ను గౌరవిస్తున్నాము, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను మేము గౌరవిస్తున్నాము. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది శుద్ధ తప్పు. మేము అట్లా చెయ్యము. గతంలో మేము అది మీకు చేసినారు. ఇది మీకు ఒక్క మాట ఇప్పుడు అడిగిండ్రు కాబట్టి చెప్తున్నాం. మేము అనకూడదు కూడా మాటలు. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సిన సమయంలో 14 ఓట్లు ఉన్నటువంటి ఆ రోజు మేధావులు వేయాల్సిన సమయంలో 1 ఓటు జవహర్లాల్ నెహ్రూ గారికి పడితే ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. 13 ఓట్లు పడ్డటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పక్కకు కూర్చున్నాడు. మరి ఓటుకు చోరీ చేసింది కాంగ్రెసా వేరే వాళ్ళ? ఆ రోజు మీరు ఆజ్యం పోసిందే, ఓటుకు చోరీకి ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు అన్ఫిట్గా ఒకే ఒక్క ఓటు పడ్డటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లా అయ్యిండు? అది ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ మేధావులు కావచ్చు, దీని మీద మీరు మాట్లాడాలి. కానీ ఏదో సమయం దొరికింది కదా ప్రతిపక్షంలో ఉన్నామని ఒక మాటలు మాట్లాడుతూ ప్రజలకు ఏదైతే వినసొంపుకుంటుందో అది మాట్లాడాలి. కానీ ఏదో అలిగేషన్ చేస్తామో మేము టీవీలల్లో పత్రికలలో రావాలని చెప్పేసి హెడ్లైన్లో రావాలని చెప్పేసి మాట్లాడితే మాత్రం మీకు ఇప్పటికీ చాలా మటుకు గౌరవం ఇచ్చిండ్రు. ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడే దేశం లోపల ఒక 3 రాష్ట్రాలలో ఉన్నారు. అవి కూడా రాబోయే రోజులల్లో మీరు అవి కూడా పోతవి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిపక్షంగా 1, 2 గెలిచే పరిస్థితికి వస్తుంది తప్ప మీకు యావత్ భారతావని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి. ఈరోజు ఏ పరిస్థితులలో చూసుకుంటే కూడా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మా దేశంలో ఉంటే బాగుండునని చెప్పేసి మన ఇతర దేశ వాళ్ళు కొనియాడుతుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు చిల్లర మల్లర మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము ఓటుకు చోరీ చేసింది, బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో బీజేపీ పార్టీ రాముని పేరు చెప్పండి, ఓట్లు అసలే రావు. రాముని పేరు చెప్పుకొని ఇలా ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. కేవలం రాముణ్ణి వాడుకోవాలి ఎన్నికల్లో, ముస్లింలను తిట్టాలన్నటువంటి ఈ 2 స్లోగన్ తోటే ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన ముస్లింలకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది బీజేపీ పార్టీ అని విమర్శిస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఈ 2 వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? మేము రాముడు ఆయన ఆదర్శ పురుషుడు,
మన భారతావనికి కృతయుగం త్రేతాయుగంలో రాముడు ఏ రకంగా అయితే భారతావన్ని పరిపాలించిండో ఆయన అడుగుజాడల లోపల భారతీయులు నడవాలన్న ఉద్దేశంతో మేము జై శ్రీరామ్ అంటున్నాం. తర్వాత మైనారిటీస్కు మేము వ్యతిరేకం కాదు, మా దగ్గర మైనారిటీ మోర్చా ఉన్నది. భారతీయ జనతా పార్టీ లోపల ఈరోజు ఓబీసీ కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, ఎస్సీ ఎస్టీలతో పాటు మైనారిటీ మోర్చా కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు కూడా గౌరవం ఇస్తున్నది. ఏదైతే వీళ్ళు తప్పుడు అడుగులు వేసుకుంటూ పాకిస్తాన్ని కానీ బంగ్లాదేశ్ని కానీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే మేము వ్యతిరేకం, కానీ భారతీయులుగా ఉన్నటువంటి మైనారిటీలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాము. మేము న్యాయం చేసినాం. ఈరోజు వక్ఫ్ బోర్డు లోపల చాలా మంది కూడా ముస్లిం మత పెద్దలు కూడా మంచి చేసిండు నరేంద్ర మోడీ గారు అని చెప్పినటువంటి ఘనత ఈరోజు ముస్లిం సోదరులకు కూడా ఉంది. వాళ్ళని కూడా మేము మా సోదరులుగా భావిస్తున్నాం, కానీ వాళ్ళని ఏ పరిస్థితుల్లో మేము దూషించము. మా మైనారిటీ సంస్థల లోపల కూడా మాకు మండల మైనారిటీ కానీ, జిల్లా మైనారిటీ కానీ, రాష్ట్ర మైనారిటీలు కూడా వాళ్ళని అధ్యక్షులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. సో ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి ఆ బిల్లులో సైతం కూడా ముస్లింలను పెట్టడం వల్ల మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవే ఆరోపిస్తా ఉన్నారు. ఆ బీసీ బిల్లులో ముస్లింలు ఎందుకు చేర్చాలి అనేది. సో ఎందుకు ముస్లింలు చేర్చేటువంటి ఇబ్బంది ఉంది. రెండోది, బీజేపీ పరిపాలించేటువంటి ప్రాంతాల్లో ముస్లింలకి ఆ రిజర్వేషన్ అమలు అవుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో అమలు అవుతే ఇబ్బంది ఏముంటుంది అనేది ప్రశ్న. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% కావాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరు సంతకాలు తీసుకున్నారు. ఇది మంచిగా ఉన్నది. మా వాళ్ళు కూడా సంతకాలు పెట్టినారు. అందులో 119 మంది సంతకాలు పెట్టినప్పుడు ఇదే 119 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎందుకు కూర్చునబెట్టలేదని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నా. ఒకటి. రెండవది, వీళ్ళందరినీ సంతకాలు పెట్టించుకున్నావు, పక్కన పెట్టుకొని నీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నువ్వు ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే నువ్వు బీసీలకు నువ్వు నిజంగానే న్యాయం చేయాలని ఉంది కదా 42%. మరి కులగణన చేసినటువంటి మీరు బీసీలకు 46% వచ్చిందని చెప్పిండ్రు మీరు, మైనారిటీలు 10% వచ్చిందని చెప్పింది మీరు. మరి 46 + 10 56% అడుగు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాని పరిశీలనలోకి తీసుకుంటుంది. లేదా 46% బీసీలకు ఇస్తామని చెప్పు, అది పరిగణలోకి తీసుకుంటుంది. ఇలా 46 కాకుండా 56 కాకుండా 42% ఇవ్వడంలో మీ అంతర్యం ఏంది? 42% బీసీలు లేరు కదా, 46% ఇచ్చిందని మీరే చెప్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 42%కి మీరు సంతకాలు చేసినటువంటి ఎమ్మెల్యేలని మంత్రులను తీసుకొని పోతే నరేంద్ర మోడీ గారు సరే మీ రాష్ట్రం ఇష్టం, మీ ఇష్టం పోయి ఇచ్చినా అని చెప్పేసి ఎక్కడ చెప్తాడో, చెప్పితే నా సీటు కింద ఎక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుందో అన్న ఉద్దేశంతో ఇది తెగకుండా గుంజకుండా అక్కడ తాడు తెగొద్దు, కర్ర ఇరగొద్దు అన్న చందంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామా. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లోపల 42% బీసీలకు ఇస్తామని చెప్పినావు. ఈరోజు మైనారిటీలను కలపడం ఎందుకు? మైనారిటీలను కలుపు, మేము ఒప్పుకుంటాం, కానీ 56% ఒప్పుకోను. అట్లా మరి 42% ఎందుకు వస్తున్నావు నువ్వు? ఈరోజు మైనారిటీలని బీసీలతో మనం కలుపుతున్నావు అంటున్నావు, బాగుంది. మరి బీసీలలాగానే పరిగణించాలన్న మైనారిటీలను కూడా. రేపు 2 పిల్లలకే మనము సర్పంచ్గానో వార్డు మెంబర్గా నిలబడాలి, మళ్ళీ మైనారిటీలకు కూడా అది వర్తిస్తుందా? ఈరోజు వక్ఫ్ బోర్డు భూములకంతా కూడా బీసీలకు హక్కు కల్పిస్తారా మీరు? మరి దీనికి అన్నింటికీ ప్రశ్నలుగా ఉన్నాయి. నేను చాలాసార్లు సందర్భంలో మా నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా మేధావులు తెలిసి చెప్పండి, 46% ఇవ్వండి మేము మాట్లాడతాము, 56% పెట్టండి మేము మాట్లాడతామని చెప్పేసి మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులు అందరూ కూడా పదే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దానికి ఎక్కడ సమాధానం చెప్పకుండా ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్న 42%. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు ఇచ్చిండ్రు? మీరు ముగ్గురు బీసీలకు ఇచ్చిండ్రు. 15 మంది క్యాబినెట్లో ఉన్నప్పుడు 7 మంది అగ్రకులాలు ఉన్నారు, 3 బీసీలకు ఇచ్చిండ్రు. 42%కి మీరు ఎందుకు పాటుపడలేదు? ఇప్పుడు 42% కావాలంటే 8 నుంచి 9 మంది మన తెలంగాణలో బీసీలు మంత్రులు కావాలి. మరి ఇది మన తెలంగాణలో ఉన్నట్టు బీసీలు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది శుద్ధ తప్పు. ఆయన తన స్థానాన్ని కాపాడుకోవడానికే పరిమితం అయ్యిండు తప్ప వేరే లేదు. ఈరోజు మేము బీసీగా ఉపరాష్ట్రపతి పదవికి మేము మా బీసీ క్యాండిడేట్కి నిలబెట్టినాం. మరి మీరు బీసీ క్యాండిడేట్ని ఎందుకు మీరు నిలబెట్టలేకపోయినరు? అగ్రవర్ణాలకు ఎందుకు మీరు అవకాశం ఇచ్చిండ్రు? అంటే మీరు నిలబెట్టేటప్పుడు మాత్రం అగ్రవర్ణాలు ఉండాలి, జనాల బీసీలకు మాత్రము 42% అని చెప్పడం మీరు కాగితాల వరకే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు అది. అందుకని చెప్పేసి దీనికి ఇది రేవంత్ రెడ్డి గారి డ్రామా. బీసీ అనేది 42% అన్నది కాంగ్రెస్ వాళ్ళు నాటకం ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఓకే, చివరిగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కొంతమంది పోయి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంట. సో ఏంటి ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వాళ్ళు వేసినటువంటి బిల్ పట్ల మీరేం
మీరేం దీనికి సమాధానం చెప్తారు? ఇది ఎట్లా ఉందంటే ఆ, మేము చేస్తే సంసారము, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది కేసీఆర్ గారి పాలన. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు తెలంగాణ ప్రజానీకము సంపూర్ణ మెజార్టీ ఇచ్చింది ఆయనకు. అంటే 60 సీట్లకు పైగా 80-90 సీట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు? అంటే మీరు తీసుకున్నప్పుడేమో తప్పు లేదు, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే తప్పు అంటున్నావు, కోర్టులకు వెళ్తున్నావు. ఆ రోజు నువ్వు తీసుకోవడానికి, నువ్వు తీసుకున్నప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉండకూడదు, టీడీపీ ఉండకూడదు అని చెప్పేసి మీరు చెప్పిండ్రు. మరి మీది జరుగుతుంది, నువ్వు చేసినటువంటి కర్మ ఇది. ఖచ్చితంగా నీ చేసిన కర్మ నిన్ను వదిలిపెట్టదు కేసీఆర్ గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబడ్డటువంటి నాయకులు గెలిచిండ్రు, తర్వాత మీ తరపుకి వెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోవాలో చెప్పుకోలేని పరిస్థితి లోపల ఆ రోజు నాయకత్వం అంతా చాలా బాధపడ్డది. ఈరోజు తెలంగాణ రావడానికి 1200-1300 మంది ఈ విద్యార్థులు బలిదానం అయితే ఎంతమందికి న్యాయం చేసినావు నువ్వు? ఈరోజు మలిదశ ఉద్యమం లోపల మొట్టమొదటిగా చనిపోయినటువంటి శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు. బలమైన కాంగ్రెస్ నాయకుల మీద పోటీ చేపించి ఓడిపోయిన తర్వాత పక్కన కూర్చొని పెడితే, మరి నీ కూతురు నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీగా ఎట్లా స్థానం ఇస్తేవి నువ్వు? ఇది సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడుతున్న మీ చేతల లోపల మీ కుటుంబం ఒక్కటే బాగుండాలి, అవతల వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అయితే ఈరోజు మీరు ఎమ్మెల్యేలకు మీరు అవకాశం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఈరోజు పార్లమెంటు సభ్యులు ఎవరో మేము కూడా చెప్తున్నాము, పార్లమెంటు సభ్యులు ఎవరో తెలియదు, ఎమ్మెల్సీలు ఎవరో తెలియదు, ఒక ఎమ్మెల్యేలు మాత్రం ఉంటే చాలు నా ముఖ్యమంత్రి పదవికి డోకా లేదు అని. ఆ రోజు మీరు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, తర్వాత మున్సిపాలిటీ చైర్మన్లు కావచ్చు, డీసీఎంఏ చైర్మన్ కావచ్చు, ఎవరిని కూడా దగ్గర రానియకుండా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత పూర్తిగా మీరు ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. మీరు ఈరోజు గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాల్సిందే కేసీఆర్ గారు, లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అలవెన్సులు కూడా పూర్తి కట్ చేయాలి, సర్టన్ టైం ఇచ్చి వాళ్ళని రిమూవ్ చేసే అధికారం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కాబట్టి దీనిపైన కేసీఆర్ గారి కనుక రాకపోతే కంపల్సరీ ఆయన పదవిని కూడా తీసేయలే. ఈరోజు గజ్వేల్ ఓట్లు వేసిన ప్రజానీకం ఏం చెప్పుకోవాలి? మీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రావట్లేదంటే ఏం చెప్పాలి వాళ్ళు? అంటే ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు తప్పు చేసినామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అసెంబ్లీకి వస్తావు, లేకుంటే లేదనే దాన్ని విడనాడి నీవు నీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ఫైట్ చేయి, నీ తెలివితేటలు ఉపయోగించి తెలంగాణకు ఏ రకంగా అయితే బాగుంటుందో ఆ సలహాలు సూచనలు కూడా ఇవ్వు. కానీ నేను ఒక్కడనే సుప్రీం అని నేను చెప్తున్నాం. ఈరోజు కూడా మాట్లాడతారు చాలామంది, ఒక 43వ నవాబులాగా కేసీఆర్ గారు తెలంగాణను పాలించిండు కానీ ఒక ముఖ్యమంత్రిగా పాలించలేదు సోదరులారా. దానికే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. రాబోయే రోజుల స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కు పూర్తిగా అదృశ్యమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక విలువలని బట్టబయలు చేసింది కూతురు కవిత, తర్వాత కొడుకు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని అబాస్పాలు చేసిండు. కాళేశ్వరం పైన అవినీతి చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన విధంగా ప్రయత్నించింది. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం జరగాలి. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ను కూడా సిబిఐకి అప్పగిస్తే నిజాలు కూడా బయటకు వస్తాయి. ఈరోజు జడ్జీలు మాట్లాడిన మాటలు, భార్యాభర్తలు మాట్లాడిన మాటలు, వ్యాపారస్తులు మాట్లాడిన మాటలు ఇవన్నీ విని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. దాన్ని కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై. చివరికి ఇంకొక మాట కూడా మీతో మాట్లాడాలి. మీ బీజేపీ పార్టీలో కొంత గొడవలకు కానీ కొంత కుమ్మలాట కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇటీవల చూస్తా ఉన్నాం, రాజాసింగ్ ఏమో కిషన్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేసి ఆయన బయటికి వెళ్ళాడు. దాని తర్వాతనేమో మొన్న కొండ విశ్వేశ్వర రెడ్డి సైతం కూడా కొంత బీజేపీ పార్టీ నేతల పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అంటే పరోక్షంగా కొన్ని విమర్శలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడి యొక్క నిర్లక్ష్యంతో ఉంటేనా, లేకపోతే అధ్యక్షుడిని మార్చిన తర్వాత ఈ 2 సంఘటనలు కూడా జరిగింది. సో ఏంటి అసలు ఏం జరుగుతూ ఉన్నది బీజేపీ పార్టీలో? ఎందుకు మళ్ళీ మీ యొక్క అంతర్గత కుమ్మడాట్లు రోడ్డు మీద పడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? సూడ్ బ్రదర్, ఎక్కడ పోయినా ఏ కుటుంబంలో అయినా
అన్నదమ్ములకైనా కొట్లాటలు ఉంటాయి, పాలేళ్ళకైనా కొట్లాటలు ఉంటాయి. ఇది సహజమే. ఒక బీజేపీలోనే కాదు, బీఆర్ఎస్లో ఉన్నది, కాంగ్రెస్లో ఉన్నాయి, ఇతర పార్టీలు అన్ని దగ్గర జరుగుతుంది. చిన్న చిన్నవే ఇవన్నీ కూడా సర్దుమనుకుంటాయి. సరే, ఆశావాహులం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో పదవి కావాలని కోరుకుంటాము, అంతే తప్ప అందులో ఏం లేవు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లోపల కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, ఆ చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి. మాకు ఇప్పుడు రామచంద్రరావు అన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అందరూ నాయకులు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు అన్న. ఈరోజు ఆయన భర్త నుంచి ఏబీవీపీ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడం న్యాయంగా భావిస్తున్నాం. రామచంద్రరావు అన్న మీద మాత్రం ఎవ్వరికి కూడా వ్యతిరేకత లేదు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, అది పెద్దగా మేము ఆలోచించట్లేదు. కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నారు. రేపు భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేసి లోకల్ బాడీ ఎన్నికలలో కరీంనగర్ లో కూడా ఇష్యూ కనబడ్డది మొన్న. బండి సంజయ్ పోయి అక్కడ మళ్ళీ కరీంనగర్ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే మీ పార్టీలో తన సీనియర్ అయినటువంటి వ్యక్తి కావచ్చు, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి నియోజకవర్గం అయినటువంటి హుజురాబాద్ లో పోయి ఆయనకు బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే అక్కడ రంగంలోకి దింపుతా ఉన్నారు. పదవులు ఇవ్వడంలో కూడా బండి సంజయ్ సంబంధించిన అనుచరులకే పదవులు వస్తూ ఉన్నాయి. ఈటెల రాజేందర్ నమ్ముకున్నటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఈటెల రాజేందర్ ఇంటి దగ్గరకు వచ్చి చాలా మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి కొంత ఆందోళన చేసిండ్రు. సో బండి సంజయ్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిండ్రు. సో ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది? ఇప్పుడు ఎవరిచ్చిన బీజేపీ కార్యకర్తల గురించే కదా. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కావచ్చు, ఎవరిచ్చిన బీజేపీ కార్యకర్తలకు పదవులు ఇప్పాలన్న తాపత్రయంలో వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ పేరు అనట్లేదు. కార్యకర్తలను మా వాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారి నియోజకవర్గంలో హుజురాబాద్ ఉంది కాబట్టి తను అడగడంలో తప్పేం లేదు. అదేవిధంగా కరీంనగర్ మన మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల లోపల తనకు సంబంధించినటువంటి దాంట్లో ఈయన చేస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా వీళ్ళిద్దరు కూడా, వీళ్ళే కాదు మేము అంటున్నాం, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాం, మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గెలిపే లక్ష్యంగానే పనిచేస్తున్నారు తప్ప వేరే లేదు. సరే, ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కానీ ఎక్కడ కూడా బండి సంజయ్ గారు కానీ ఈటెలన్న కానీ ఏడాడు కూడా వాళ్ళు అనుకోరు. వీళ్ళు ఏదున్నా కూడా సరే మనకు నమ్ముకున్న వాళ్ళకు టికెట్లు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ హుజూర్ నగర్ మాదే, ఇక్కడ మల్కాజ్గిరి మాదే, ఇద్దరితోనూ మా వాళ్ళే గెలిచిండ్రు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలంగా ఎవరైతే ఉండారో వాళ్ళకి టికెట్లు ఇప్పాలని చెప్తున్నారు తప్ప వేరే వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక పక్కన కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇవ్వడాన్ని హర్షించడంతో పాటు ఇటీవల జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కూడా సిబిఐకి అప్పగించాలన్నటువంటి ప్రయత్నం ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు చేయాలన్నటువంటి అభిప్రాయంతో పాటు మరొక పక్కన ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు బట్టబయలైతాయి కాబట్టి వాళ్ళు ఈరోజు సిబిఐ పైన అలాగే బీజేపీ పార్టీ పైన దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన బీజేపీ పార్టీలో ఎలాంటి కుమ్మలాటలు లేవు, అది కేవలం కుటుంబాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న గొడవలు తప్పించి పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని లక్ష్మీకాంతారెడ్డి గారు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.